బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాము. చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ పరిశుద్ధ దినములో పరిశుద్ధ జనాంగముగా, పరిశుద్ధ బిడ్డలముగా మేమందరము మీ పాద సన్నిధిలో చేరే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ దినాలలో దానియేలు గ్రంథములో నుండి మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా తండ్రి, మీరు మా మనోనేత్రములను తెరువు చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. వాక్యం అనే ఈ రొట్టెను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రభువా, దీనిని మా కొరకు విరిచి కొట్టించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, యుగాంతమందున మాకు దృష్టాంతములుగా మీరు ఏ ఏ సంగతులైతే ఉంచి ఉన్నారో వాటిని మేము గ్రహించుటకును, నేర్చుకున్నటకును, మా జీవితాల్లో వాటిని అన్వయించుకున్నటకును మీ కృపించి దీవించి రక్షించుకొని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి చేర్పించిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుకొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. దానియేలు గ్రంథములో ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క రాజ్యం. దానియేలు గ్రంథములో దేవుడు చూపిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి, ఈ లోకములో అనేకమైన రాజ్యాలు వెలుస్తాయి. ఏ విధంగా వెలిసాయో అదే విధంగానే అంతరించిపోతాయి. అయితే దేవుడు తానే ఒక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తానే ఈ భూమి మీద దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటుండగా ప్రియులారా, ఆ రాజ్యము చిరకాలము, శాశ్వత కాలము ఉంటూ ఉందని దేవుడు ముందుగానే దానియేలు ద్వారా, తన ప్రవక్తల ద్వారా పంపించినటువంటి సంగతిని దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు తెలియచేయబడింది. ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది ప్రియులారా. మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటి వచ్చిన 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే, రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దానిని నిలువ పెట్టించెను. ప్రియులారా, రాజైనటువంటి నెబుకద్నెజరు ఈ ప్రతిమను నిలువ పెట్టడానికి కారణమేంటో మనకు తెలియదు. బహుశా రాజైన నెబుకద్నెజరు అనేకమైన దేశాలను జయించి అనేక మందిని
చెరగా తన దేశంలోనికి తీసుకుని రావడం అనేది మనము చరిత్రలో చూస్తూ ఉన్నాము, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయా దేశాల నుంచి తీసుకు రాబడినటువంటి చెరగా కొనుక్కోబడినటువంటి ఆ జనాంగాలు, ఆ ప్రజలు రాజులకు వ్యతిరేకము లేకుండా ఉండటానికి, తిరుగుబాటు చేయకుండా ఉండటానికి, రాజు దైవాంశ సంభూతుడనే సంగతి లేదా రాజు సర్వాధికారి అని తెలియచేయటానికి బహుశా ఈ ప్రతిమను, తనదైనటువంటి ఆ ప్రతిమను చేయించి వారి యొక్క విధేయతను కోరుకుంటూ ఉన్నాడేమో. అందుకే మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి అక్కడ చూస్తూ ఉన్నాము, ఆ ప్రతిమకు నమస్కారం చేయమని కోరడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంగతులు మీకు తెలియనివి కాదు, మీ అందరికీ ఈ సంగతులు బాగుగా తెలియను, బాగుగా ఎరుగుదురు. కానీ ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా, దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాను అని చూస్తూ ఉంటుండగా, ఆ తరువాత ఈ సందర్భం జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తూ ఉంటారంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సంగతికి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సందర్భానికి సుమారుగా 20 సంవత్సరాలు గ్యాప్ ఉండవచ్చు అని అంటూ ఉంటాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వాక్యంలో మనం చదివి ఉన్నాము. అయితే ఎవరైనా ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోయినట్లయితే, ఎవరైనా ఆ ప్రతిమకు సాగిల పడకపోయినట్లయితే, ప్రియులారా, మరి వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో తక్షణమే పడవేయబడతారని కూడా శాసనము జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యూదులు, మరి ముఖ్యంగా షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి యవనస్తుల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఈ దినాన మనం చూద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యుల దేశంలో అన్యుడైనటువంటి రాజు చేతి క్రింద ఉంటూ అన్యుడైనటువంటి ఆ రాజుకి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి విశ్వాసం అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వారి విశ్వాసం అనేది పరీక్షించబడతా ఉంది. ప్రియులారా, విశ్వాసం అనేది పరీక్షించబడకపోయినట్లయితే ఆ విశ్వాసము నమ్మదగినది కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పిల్లలు కష్టపడి చదువుతూ ఉంటారు, సంవత్సరం అంతా చదువుతూ ఉంటారు. వారు ఎంత బాగా చదివారో మనకు తెలియజేయబడాలి అంటే దేని వలన తెలియజేయబడుతూ ఉంది? దేని వలన మనం గ్రహిస్తూ ఉన్నాము? వారు ఆ పరీక్షా విధానం ద్వారా వెళ్ళుట ద్వారా, ఆ పరీక్ష ద్వారా వెళ్ళుట ద్వారా వారి యొక్క స్టామినా ఏంటి, వారికున్న అవగాహన ఏంటి, వారు ఏ విధంగా ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక విశ్వాసంలో మనం వెళ్తూ ఉంటుండగా పరీక్షలు అనేవి మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ విశ్వాసము పరీక్షించబడకపోయినట్లయితే ఆ విశ్వాసము నమ్మదగినది కాదు. మన విశ్వాసము నమ్మదగినదే ఉండాలి అంటే మన విశ్వాసము పరీక్షించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్య దేశంలో ఉన్నారు, అన్యుడైనటువంటి రాజు చేతి క్రింద ఉన్నారు, బానిసలుగా ఉంటూ ఉన్నారు, చెరగను పోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజు నియమించినటువంటి ఆ శాసనానికి వారు ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యూదులు దేవునికి తప్ప మరొక దేవునికి, వేరొక దేవునికి వారు తలవంచలు నమస్కారం చేయరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కల్దీయులో కొంతమంది వచ్చి రాజుకి సమాచారం ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన మాటే మరొకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాజులకు సమాచారం ఇస్తూ ఉన్నారు, అయ్యా నీ దేశంలో, నీ రాజ్యంలో
షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు ఉన్నారు. నీవు నియమించినటువంటి, నీవు ప్రతిష్ఠించినటువంటి ఆ ప్రతిమకు వారు నమస్కారం చేయటం లేదు, నీ దేవతలను పూజించటం లేదు అని కల్దీయులు రాజు దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, రాజునకు అది ఒక విధముగా షేమ్ అనిపించింది. తన అధికారానికి అది అగౌరవం అనిపించింది. రాజు యవనస్తులైనటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో అనే యూదులను పిలిపించి, ప్రియులారా, రాజు వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాము. చదవండి. వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. ఏమండి, రాజు సవాలు చేస్తూ ఉన్నాడు. యవనస్తులు రాజు చేయించిన ప్రతిమకు నమస్కరించడం లేదు, సాగిలు పడటం లేదు. ఎందుకంటే వారి విశ్వాసం అది, మా దేవునికి మేము నమస్కారం చెయ్యాలి, మా దేవుడు తప్ప వేరొక దేవునికి మేము నమస్కారం చేయమని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వారి యొక్క పద్ధతి, అది వారి యొక్క విశ్వాసము. అయితే ఇప్పుడు వారి ముందు ఒక సవాల్ ఉంది. ఆ సవాల్ ఏంటంటే, మీరు నేను చేయించినటువంటి ప్రతిమకు నమస్కారం చేసినట్టు మంచిది, సరే, ఒకవేళ నేను ప్రతిష్ఠించిన ఆ ప్రతిమకు మీరు నమస్కారం చేయకపోయినట్లయితే తక్షణమే మీరు మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో పడివేయబడదురు. అక్కడ ఒక మాట అంటున్నారు రాజు గారు, చూడండి. ఆ తర్వాత నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ప్రియులారా, ఇది ఆ యవనస్తులకు మాత్రమే ఛాలెంజ్ కాదండి. వారు ఆరాధన చేస్తున్న దేవుని విషయంలో కూడా ఇది ఒక ఛాలెంజ్ అయి ఉంది. ఏ దేవుణ్ణి అయితే వారు ఆరాధిస్తూ ఉన్నారో, ఏ దేవుణ్ణి అయితే వారు పూజిస్తూ ఉన్నారో, ఏ దేవుడైతే సర్వ సృష్టిని జరిగించిన దేవుడని ఒప్పుకుంటూ ఉన్నారో, ఆ దేవుని విషయంలో వారికి ఒక ఛాలెంజ్ ఉంది. నేను చేయించిన ప్రతిమకు మీరు నమస్కారం చేయకపోయినట్లయితే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతారని రాజు వారికి ఆజ్ఞాపించినప్పుడు, రాజు వారిని ఛాలెంజ్ చేసినప్పుడు యవనస్తుల యొక్క జవాబు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ రాజు అంటూ ఉన్నాడు, నా చేతిలో నుంచి రక్షించగల దేవుడు ఎవరున్నారో నేను చూస్తాను. అందుకు షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత వచనంలో మనం చూద్దాం. చదవండి. 16వ వచనంలో షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. రాజును కూడా వారు ఏ విధంగా సంబోధిస్తూ ఉంటారో చూడండి. రాజుతో మాట్లాడినప్పుడు ఆ విధంగానే మాట్లాడతారా? నా సహోదరుడు ఒక
ఒకసారి హైదరాబాద్ లో కల్పనామైన ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ లో రాజు ఉంటారు. ఆ రాజు గారితో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడంట. అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వారు ఆయనకి చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు రాజుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ చక్కగా ఉండాలి. నువ్వు రాజుతో మాట్లాడినప్పుడు తల వంచుకొని మాట్లాడాలి. నువ్వు రాజుతో మాట్లాడినప్పుడు నేరుగా ఆయనతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడడం అయిపోయిన తర్వాత నీ వెనుక భాగాన్ని ఆయనకు చూపించకూడదు. నువ్వు ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళావో ఆ విధంగానే అలాగ వెనక్కి వచ్చి ఆయన దగ్గర నువ్వు నిష్క్రమించాలి. ఇది ఆయనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ప్రియులారా, బబులోను సామ్రాజ్యం అనేది గొప్ప సామ్రాజ్యం అని చెప్పుకున్నాం. నెబుకద్నెజరు రాజులకు రాజుని దానియేలు ఆయన గురించి చెప్పిన సందర్భం మనం చూసాం. ప్రియులారా, అటువంటి నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నప్పుడు యవనస్తులైన వీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూడండి. నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింతమాపలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమైన విశ్వాసము ప్రియులారా సవాలును ఎదుర్కొంటూ ఉంటాను. నిజమైన విశ్వాసము సవాలును ఎదుర్కొంటూ ఉంది. యవనస్తులు ఇస్తున్నటువంటి సమాధానము, రాజా ఇందుని గురించి మేము మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఎందుకంటే వారు అంటూ ఉన్నారు, చదువుదాం ఆ మాట. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏమంటున్నారండి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో మారుకున్నటువంటి నమ్మకము, దేవునిలో మారుకున్నటువంటి విశ్వాసము, దేవునిలో మారుకున్నటువంటి ఆ నమ్మకత్వం ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించుదాం ప్రియులారా. ఈ అగ్నిగుండములో నుంచి మమ్మలను రక్షించి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయంకరమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందుతున్న దినాల్లో మనకున్నాం. లోకమంతా భయపడుతూ ఉన్నారు. లోకమంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. లోకమంతా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ ఉదయకాల సమయంలో ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ నుంచి నిన్ను రక్షించడానికి, తప్పించడానికి నీ దేవుడు సమర్థుడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భయంకరమైన వైరస్ నుంచి, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను తప్పించి రక్షించుటకు నీ దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతూ ఉన్నావా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. ఏమని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారంటే, మా దేవుడు మమ్మును మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి రక్షించుటకు
తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసము అక్కడితో ఆగిపోలేదండి. నాకు చాలా ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే వాళ్ళ మాట చెప్పేసి అక్కడితో ఆగిపోలేదు. మా దేవుడు సమర్థుడని చెప్పి ఊరుకోలేదు. వారు ఇంకొక మాట అంటున్నారు. ప్రియులారా, ఆ మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. ఆ మాట చదువుదాము, చూడండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమంటూ ఉన్నారు? ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటూ ఉన్నాను, ఈ మాటలు రాజుగా చెప్తున్నప్పుడు వారికి ఒక్క పిస్రంత భయం కూడా లేదండి. 1% భయం కూడా లేదు. అయ్యో, మేము అన్యుల దేశంలో ఉన్నాము, అన్యుడైన ఒక రాజు చేతి క్రింద ఉన్నాము, చెరసాలలో ఉంటూ ఉన్నాము, చెరగా కొనుక్కోబడి ఉన్నాము. ఈ విధంగా మాట్లాడినట్లయితే రాజు మమ్మల్ని సంహరిస్తాడేమో, రాజు మాకు హాని చేస్తాడేమో అనేటువంటి ఆలోచన, బెదురు, బెంగ ఏమీ లేదండి. వాళ్ళకి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారి మాటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆయన మమ్ములను రక్షించకపోయినా, రాజా నీవు నిలువు పెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, నీ దేవతలను మేము పూజింపము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు కదండి. దేవుడు స్థాపిస్తున్నటువంటి ఆ రాజ్యంలో దేవుని వారసులైన వారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. దేవుని రాజ్యం వారసులు వారు. వారికి భయం లేదు, వారు భయపడటం లేదు, వారు రాజ్యం పడటం లేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న సందర్భాలను బట్టి, అక్కడ జరుగుతున్న వాటిని బట్టి వాళ్ళు చెడించిపోలేదు, రాజీ పడటం లేదు. రాజా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, నీవు నిలువ పెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయము, నీ దేవతలను మేము పూజింపము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు కోపం వచ్చింది. ఆయన రౌద్రంతో ఊగిపోయాడు. నా ఎదుటే వీరిలాగా మాట్లాడతారా? నన్నే ఎదిరిస్తారా? నేను రాజులకు రాజుని, అనేక దేశాలను జయించాను, నన్నే మీరు ఎదిరిస్తారని చెప్పి మంత్రస్తులను పిలిపించి అగ్నిగుండంలో 7 అంతులు చేసి వారిని అగ్నిగుండంలో పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 22వ వచనం ఒకసారి చదవండి. రాజాజ్ఞ తీవ్రమైనందునను షద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. చూడండి, ఆ యొక్క మండుచున్న వేడిమి గల ఆ కొలిమిలోనికి వారిని విశ్లేషణ వారు మరణించారంట. అంటే ఆ కొలిమి
అగ్నిగుండము ఎంత వేడిగా ఉందో చూడండి. ఆ పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ అగ్ని వలన మరణించారు. అంత తీవ్రమైనటువంటి అగ్నిగుండం అది. అయితే షద్రకు మేషకు అబేద్నెగోలకు ఏం జరిగిందో మనం చూద్దాం. చదవండి. మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమ కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది కట్టుకథ కాదండి. This is not a myth. This is a real story that happened in the history of the world. ప్రపంచ చరిత్రలోనూ బైబిల్ చరిత్రలో జరిగినది ఇది. యథార్థమైనటువంటి గాథ. కట్టుకథలో కల్పనా కథలో నేను చెప్పట్లేదండి. This is not a myth. This is a real story. This is the real thing that happened in the history. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముగ్గురు మనుషులను అగ్నిగుండంలో వేస్తే రాజుకి ఎంతమంది కనిపిస్తూ ఉన్నారండి? నలుగురు మనుషులు కనిపిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అంటూ ఉన్నాడు, ఆ నాలుగవ వాని ముఖము, చదవండి ఆ మాట, నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలిదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నిలిచినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులతో దేవుడు అగ్నిగుండంలో నడుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరిగట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు మనుషులను వారు వేశారు అగ్నిగుండంలో. యేసుక్రీస్తు ప్రభువారు నాలుగవ వ్యక్తిగా వారితో అగ్నిగుండంలో సంచారం చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. ప్రియులారా, దేవుని కొరకు, దేవుని కొరకు నువ్వు దేనికి సిద్ధపడినా కానీ దేవుడు నీ విశ్వాసాన్ని కనపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు షద్రకు మేషకు అబేద్నెగో యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. వారిని పడవేయడానికి వెళ్ళిన మనుషులు మరణించారంటే ఆ అగ్నిగుండం ఎంత తీవ్రమైనదో మీరు చూడండి. ప్రియులారా, ఆ అగ్నిగుండంలో వీరు సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారితో పాటు అక్కడ ఉంటూ ఉన్నాడు. తర్వాత రాజు వారిని బయటకు తీసుకుని వచ్చి చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ప్రియులారా, అగ్ని వాసన కూడా వారికి తగలేదు. చదువుదాం, ఆ మాట చదువుదాం అనుకుంటున్నాను. 28వ వచనం చూడండి. 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు వారి తల వెంట్రుకలలో ఒకటైన కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండాటయు చూచిరి.
దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, వారు చెప్పిన మాట, వారు రాజుతో చెప్పిన మాట సామాన్యమైన మాట కాదు. వారు చెప్పిన మాట ఎంతో శ్రేష్టమైనది. వారు చెప్పిన మాట దేవుణ్ణి గణపరిచే మాట. వారు చెప్పిన మాటను మరొకసారి దానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజుతో వారు ప్రత్యుత్తరం ఇచ్చిన మాట మనకు కనబడతా ఉంది. మండుచున్న ఈ వేడి మీద అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, రాజా నీ ప్రతిభకు మేము నమస్కారం చేయము. దేవుని యొక్క రాజ్య సంబంధులు ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క రాజ్యమునకు అంటుకట్టుబడి ఉన్నారో, దేవుని యొక్క రాజ్యముల కొరకు పని చేస్తూ ఉన్నారో, వారు ఆ విధముగానే ధైర్యముగా మాట్లాడగలుగుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ రాజు చివరికి ఏమంటూ ఉన్నాడో 28వ వచనంలో మనం చదువుతాం. 28వ వచనం చదవాలని నెబుకద్నెజరు షద్రకు మేషాకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి షద్రకు మేషాకు అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు. నీవు సేవిస్తున్నా నీ దేవుడు అన్య జనుల మధ్య ఆ విధంగా కొనియాడబడుతూ ఉన్నాడా? నీవు పూజిస్తున్న నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు అందరి ఎదుట ఆ విధముగా కనపరచబడుతూ ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. రాజు అంటూ ఉన్నాడు, షద్రకు మేషాకు అబేద్నెగోను దేవుడు పూజార్హుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే పూజార్హుడు. He is the worthy to be worshipped. ఆయనే పూజార్హుడు, పూజింపదగినవాడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 29వ వచనం చదువుకుందాం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషాకు అబేద్నెగోను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీయులుగా చేయబడును. ఏమే రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజు ఒప్పుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసము ఒప్పింప చేస్తూ ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు ఒప్పుకుంటూ ఉన్నాడు. షద్రకు మేషాకు అబేద్నెగోను యొక్క దేవుడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ దినాన నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నీ ఇరుగు వారు పొరుగు వారు చెప్పుకునేలాగా మన విశ్వాసం ఉందా? క్రైస్తవులుగా మనము రాజీ పడిపోతూ ఉన్నామా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో నీ విశ్వాసము దేవుణ్ణి కనపరుస్తూ ఉందా?
నీ విశ్వాసాన్ని బట్టి నీ స్నేహితులు, నీ బంధువులు, నీ పొరుగు వారు దేవుణ్ణి కనపరచగలుగుతూ ఉన్నారా? షద్రకు, మేషకు, అబేద్నెగోలను బట్టి దేవుని నామము ఘనపరచబడింది, దేవుని నామము మహిమపరచబడింది. అన్యుడైన రాజే ఒప్పుకుంటూ ఉన్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో యొక్క దేవుడే దేవుడు, ఆయన పూజారుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ప్రభు పేరు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్న మాట, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నా యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. నీ విశ్వాసము, నా విశ్వాసము అన్యుడైన మన సహోదరుణ్ణి ఒప్పింప చేయాలి. అలా ఒప్పింప చేసే విశ్వాసంలో మనం జీవించాలని ప్రభు గారిని నేను తెలియజేస్తున్నాను. అటువంటి కృప